అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏదైతే విచ్చలవిడిగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం పోస్టులు పెడుతూ మహిళల మీద కావచ్చు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ మీద కావచ్చు, లేదా ప్రభుత్వాల మీద కావచ్చు, మత విశ్వాసాల మీద కావచ్చు, ఏ మతమైనా కానివ్వండి, మత విశ్వాసాల మీద కావచ్చు, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం కానీ, ఫేక్ ప్రచారం చేయటం కానీ, మార్పింగ్ ఫోటోలు చేయటం కానీ, ఇలాంటి వారిని కట్టడి చేయాలి అని నిన్న ఒక నిర్ణయానికైతే వచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో సరే కొన్ని రకాల పోస్టుల్ని చూసి చూడనట్టు ప్రతిదానికి యాక్షన్ తీసుకోవడం ఎందుకులే, ప్రతిదాని మీద యాక్షన్ తీసుకుంటే ఇదేదో గొంతు నొక్కేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తాయనే ఒక ఉద్దేశంతో కొన్ని అంటే ఒక మరీ హద్దు దాటిన వాటిని మినహాయించి మిగిలిన వాటిని చూసి చూడనట్టు పోనిస్తున్నమాట వాస్తవం. అయితే ఇక నుంచి అలాంటి అవకాశం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడం కావచ్చు, మత విశ్వాసాలకు భంగం కలిగించడం కావచ్చు, లేదా రావణ్ లాంటి వ్యక్తులు ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఒక వాస్తవానికి హిందూ మతాన్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరిలో కూడా రావణ్ అనే వ్యక్తి మీద ద్వేషం పెంచే విధంగా, లేదా ఇతర మతానికి ఈ మతానికి మధ్య మనస్పర్ధలు వచ్చే విధంగా, వైరం వచ్చే విధంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహించేది లేదు. దీనికోసం అవసరమైతే ప్రత్యేక నిపుణుల్ని, అంటే ఈ సైబర్ క్రైమ్లో కూడా, అంటే ఒక ఎంటైర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలనేది నిన్న చంద్రబాబు గారి ఉద్దేశం. అంటే ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి విచ్చలవిడిగా పేటరేగిపోతున్న వారి కోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయటమే కాకుండా ఈ కేసుల పర్యవేక్షణకు ఈ డిజిటల్ మీద, అలాగే సైబర్ క్రైమ్ మీద, వీటి మీద అవగాహన ఉన్నటువంటి ఎవరైతే పీపీలు ఉంటారో వాళ్ళనే నియమించాలి. అంటే ఈ కేసులు వాదించాలి అన్న టెక్నికల్గా ఇష్యూ తెలిసి ఉండాలి. మిగతా కేసులు వేరే ఉంటాయి, సోషల్ మీడియా కేసులు వేరే ఉంటాయి. కొంచెం సోషల్ మీడియా కేసులు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సోషల్ మీడియా కేసులను వాదించడానికి కూడా ప్రత్యేక న్యాయవాదుల్ని పెట్టాలి. ఆ కేసులను వాదించడానికి వాళ్ళనే ఉండాలి. అవసరమైతే వీళ్ళకు శిక్షణ తరగతులు ఇప్పించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఎంపిక చేసి, ఆల్రెడీ కొద్దిగా అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసి ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్ట్ చేస్తున్న వారిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ఎలా ట్రాక్ చేయాలి, ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కొంతమంది పోలీసులకు శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పారు. దీని మీద ఏర్పాటైనటువంటి ఉపసంఘం వెంటనే చర్య ప్రారంభించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కట్టడవుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఏం చేయాలనే దాని మీద ఒక డీటెయిల్డ్ వివరణ ఇవ్వాలని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అంటే మొత్తంగా ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ను, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, తన కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తాను, ఎవరైతే ఈ డిజిటల్ సోషల్ మీడియా వేదికగా బాధించబడ్డారో వాళ్ళందరి కోసం నేను ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తాను, మీరు ఆధారాలు తీసుకొచ్చి ఆ సెల్లో ఇవ్వండి, అవి నిజమైనవేనని సెల్ నిర్ధారిస్తే సంబంధిత వ్యక్తుల మీద కేసులు పెట్టి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఆ కార్యాలయం ఫాలోఅప్ చేస్తుంది, నేను ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు అలాగే చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా సోషల్ మీడియా వేదికగా పేటరేగిపోతున్నటువంటి అరాచక శక్తులను కట్టడి చేయటం కోసం పెడుతున్నటువంటి టాస్క్ ఫోర్సు. అంటే దీని కేసులు కూడా త్వరితగతిన విచారించడంతో పాటు ఎవరైతే తప్పు చేశారో అని తేలిందో వారికి ఇమీడియట్గా శిక్ష పడే విధంగా చేయటానికి, అలాగే వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అవసరమైతే, అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో నిపుణులు లేరు, మనకు బయట నుంచి కావాలి అనుకుంటే బయట నుంచి అయినా సరే నిపుణులను తీసుకొచ్చి అయితే శిక్షణ ఇవ్వటం, లేదా టాస్క్ ఫోర్స్లో వాళ్ళకి కీలక బాధ్యతలు ఇవ్వటం చేసి దీన్ని నియంత్రించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయమే. అంటే నిన్న ఇంకోటి మాట కూడా చెప్పారు, మేము 100% భావ ప్రకటన స్వేచ్ఛను అప్రిషియేట్ చేస్తాం, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద పోరాడవచ్చు, అక్కడ వరకు ఓకే. బట్ మీరు మహిళల మీద కానీ, ప్రభుత్వాల మీద అసత్య ప్రచారాలు కానీ, అలాగే ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుల వ్యక్తిగత హననానికి పాల్పడటం కానీ, కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటం కానీ, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా మాట్లాడటం కానీ, ఇలాంటివి స్వేచ్ఛ కిందకు రావు. ఇలాంటి వాటిని మేము కఠినంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మీకు కొద్ది రోజుల క్రితం, ఒక 2-3 నెలల క్రితం సజ్జల భార్గవరెడ్డికి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. సో విచారణ సందర్భంగా హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంటే పోలీస్ శాఖ మీద చేసింది. ఏం చేసిందో తెలుసా?
ఇలాంటి వ్యక్తులు ఇలా పేటరేగిపోతుంటే ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద పోస్టులు పెట్టడం అంటే ఏకంగా ఆ ప్రభుత్వాన్నే బెదిరించడం లాంటిది. ఇంత నీచంగా దారుణంగా పోస్టులు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు చర్యలు తీసుకుంటే మరొక వ్యక్తి ఈ పోస్టు పెట్టే ధైర్యం చేయడు కదా. ఎందుకు మీరు వారిని అరెస్టు చేయట్లేదు, ఎందుకు జైలుకు పంపట్లేదు అని చెప్పి పోలీస్ శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక పరిధి ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇతరుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించిన, బెదిరించిన లేదా తప్పుడు ప్రచారాలకు పాల్పడినా అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదు. మీరు ఆ కోణంలో కోర్టుల నుంచి రక్షణ కూడా పొందలేరని చెప్పి హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ను ఒక 2-3 నెలల క్రితమే ఇచ్చింది. ఆ తర్వాతే పోలీసులు కొంచెం సీరియస్ యాక్షన్ కూడా మొదలుపెట్టారు. అంతకుముందు ఏంటంటే ఆ న్యాయస్థానాలకు వెళ్తే బెయిల్ వస్తుందేమో, లేదా ప్రతిసారి బెయిల్ వస్తే పోలీసుల మీద మీరు ఎందుకు ఇలా చిన్న చిన్న దానికి అరెస్ట్ చేస్తున్నారని కోర్టులు ఏమైనా ఆంక్షలు విధిస్తాయో అనే ఒక భయం గతంలో పోలీసులకు ఉండేది. బట్ ఎప్పుడైతే హైకోర్టే ఒక వార్నింగ్ ఇచ్చిందో, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మీరు సమర్థవంతంగా ఎందుకు పని చేయలేకపోతున్నారని పోలీస్ శాఖను వార్నింగ్ చేసిందో అప్పటి నుంచి పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రావణ మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, మొన్న అరెస్ట్ అయినటువంటి కేవీఆర్ కావచ్చు, వీళ్ళంతా హైకోర్టు వ్యాఖ్యల తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళే. అంటే పోలీసులు కూడా కొంచెం యాక్టివ్గా ఈ కేసుల్ని ట్రాక్ చేయడం కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు జరుగుతుంది. అంటే మొత్తంగా రేపటి నుంచి సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడతామంటే కుదరదు. భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, విమర్శలు వేరు. విమర్శలు అంటే హుందాగా ఉండాలి. ఒకప్పుడు ఏంటంటే మీడియా అనేది నైతిక బాధ్యత తీసుకునేది, అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే కొంత నైతిక బాధ్యత తీసుకునేది. వాళ్ళు చేసే ప్రతి విమర్శకు ఒక హద్దు ఉండేది. సో హద్దులు దాటి ఎప్పుడు విమర్శలు చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఎవరికాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చెలరేగిపోవటం, కొన్ని పార్టీలకు కొన్ని మీడియాలు కొమ్ముగాయటంతో, లేదా కొన్ని పార్టీలకు సొంతగానే మీడియాలు ఉండటం, దీంతో ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో మాట్లాడితే లేని మనం మాట్లాడితే వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఈ పత్రికా స్వేచ్ఛ, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి టీవీ డిబేట్లలో కూడా కూర్చుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటినీ కట్టడి చేయటం కోసమే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ని తీసుకురావడం, అవసరమైతే దీనికి ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయడం, శిక్షల విషయంలో కూడా త్వరితగతిన, అంటే మిగతా వాటిలాగా దీన్ని ల్యాగ్ చేయకుండా ఇమీడియట్గా శిక్ష పడే విధంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నడుం బిగించింది. ఖచ్చితంగా రేపటి నుంచి సోషల్ మీడియాలో మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మహిళలను దుర్భాషలాడతాం, ఫేక్ ఫోటోలు, మార్పింగ్ ఫోటోలు పెడతాం, ప్రభుత్వం మీద బురద జల్లుతాం, అసత్యాలతో బురద జల్లుతాం అంటే రేపటి నుంచి కుదరదు. ఎప్పటి వరకు ఒక ఎత్తు, ఎప్పటి నుంచి ఒక ఎత్తు. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లియర్ డెసిషన్ అయితే నన్ను తీసుకుంది. త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయి అనే ఒక హెచ్చరికనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజల్లోకి పంపింది. మరి దీని మీద వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రధానంగా ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే దీనివల్ల ప్రధానంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఫేక్ న్యూస్లు, మీకు కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదో ఒక డేటా రిలీజ్ చేస్తే దేశంలోనే అత్యధిక ఫేక్ ప్రచారాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందంటే ఆ ప్రభుత్వం మీద ఫేక్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ ఎక్కువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే 40% ఫేక్ ఉందట. దేశం మొత్తం 100% ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 40% ఫేక్ ఉంది. అంటే ప్రభుత్వం మీద వైసీపీ ఏ స్థాయిలో కుట్ర పన్నుతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. సో ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి మీరేమంటారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.